హలో ఎవ్రీవన్, దిస్ డాక్టర్ శిల్పహాస గైనకాలజిస్ట్. ఇవాళ నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను మీకు. ఇప్పుడు టైం ఎంత అయిందో చూడండి. ఇట్స్ 1 AM, రాత్రిపూట 1 గంట అయింది. ఇప్పుడు ఎంతమంది ఇక్కడ వర్క్ చేస్తున్నారో చూడండి. ఇప్పుడు మేము ఒక ఎమర్జెన్సీ సర్జరీ చేసాము. రప్చర్డ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, అంటే ట్యూబల్ ప్రెగ్నెన్సీ వస్తుంది కదా ఒక్కొక్కరికి. అది రప్చర్ అయిపోతే కనుక లోపల బ్లీడింగ్ అయిపోతుంది, పెయిన్ వస్తుంది. సో ఆ ప్రెజెంటేషన్తో ఒక పేషెంట్ వచ్చారు. తను మార్నింగ్ నుంచి ఇంట్లో ఉండి ఫోన్ చేస్తాను తప్పితే హాస్పిటల్కి రాలేదు టైంకి. సరే దూరం అన్నారు కదా అని చెప్పి స్కాన్ సజెస్ట్ చేశాను. ఆ స్కాన్ చేయించుకుని రిపోర్ట్స్ తీసుకురావడానికి లేట్ అయిందిట. హస్బెండ్ లేరని ఈవినింగ్ వెళ్ళింది. మార్నింగ్ నుంచి పెయిన్ వస్తుంటే ఈవినింగ్ 4 o'clock స్కాన్కి వెళ్ళింది. ఆ స్కాన్ రిపోర్ట్ పెట్టుకుని 8 o'clock నా దగ్గరకు వచ్చింది. వచ్చేటప్పుడు ఏం చేసింది, 7 o'clock వరకు ఆగిందట. పెయిన్ వస్తుంది, ఎమర్జెన్సీ అయి ఉంటుందేమో అని తనకు కొంత అందాజా ఉంది. సో 7 o'clock వరకు ఆగింది. ఆకలేసినప్పుడు ఇడ్లీలు దోశలు తినేసి వచ్చింది హాస్పిటల్కి. సో ఇలాగా మీరు ఫుల్ స్టమక్ మీద వచ్చినప్పుడు ఎమర్జెన్సీ సర్జరీస్ చేయడానికి కూడా కొంత రిస్కీ అవుతుంది అది. ఎందుకంటే కడుపులో కంటెంట్స్ ఫుల్గా ఉన్నప్పుడు మనం ఎనస్థీసియా ఇచ్చినప్పుడు ఆ కంటెంట్స్ అనేది లంగ్స్లోకి రావడానికి, ఆస్పిరేట్ అవడానికి రిస్క్ ఉంటుంది. సో అది లైఫ్ థ్రెటనింగ్ కండిషన్ అవుతుంది. ఇప్పుడు లోపల బ్లీడ్ అవుతున్నప్పుడు ఆగలేము, చెయ్యలేము. అలాంటి సిచ్యుయేషన్లోకి మేము వెళ్ళిపోతాం. అలాగే ఇంకొకటి ఏంటంటే, కొంతమంది ఉమ్మినీళ్ళు లీక్ అవుతున్నా కూడా చక్కగా కడుపు నిండా ఫుడ్ తిని పనులన్నీ చక్కబెట్టుకొని హాస్పిటల్స్కి వస్తున్నారు. అది కూడా కరెక్ట్ కాదు. మీకు ఏదన్నా సరే ఎమర్జెన్సీ అనిపించినా, వార్నింగ్ సైన్ అనిపించినా, ఇలా సివియర్ పెయిన్ అనిపించినా ఎంటీ స్టమక్ మీద హాస్పిటల్కి రావడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ ఆ క్వశ్చన్ అడగండి మీరు కాల్స్ చేసినప్పుడు.